ఎవడితానా ఎప్పుడు అడుగుతావా అన్నయ్య తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను అన్నయ్యతో మాట్లాడతా. అన్నయ్య ప్లీజ్ గొడవ చేయకు. ముందు ఇంటికి పద, మాట్లాడుకుందాం. సైలెంట్ గా జరిగే చూడు. రే వెళ్ళండి రా. ఏం చేస్తున్నాడు రా? ఏంట్రా? రండిరా. ఏంటండి ఇది? ఇంతవరకు కాఫీ పెట్టినా టీ పెట్టినా నువ్వు నోర్మి. ఇంతవరకు ఆడ ఫ్రెండ్ అంటే ఇంటికి వచ్చిందే లేదు. ఇవాళ ఎవరు అమ్మాయి వచ్చింది? కలిసి చదువుకున్న అమ్మాయి దెబ్బ తగిలింది కదా, చూసి వెళ్దామని వచ్చింది. అయ్యో, వీధిలో ఎవరైనా చూస్తారండి. ఆ పిల్ల వెళ్ళాక చెప్తాను వాడి సంగతి. కొనుక్కుంటూ తిరుగుతున్నావు. నువ్వు మాత్రం నా కొడుకుని మాయ చేసి కొట్లో వేసుకోలేదు. ఆ పిల్ల ఎంత అందంగా ఉందే. నువ్వు కూర్చొని ఉండవే. ఆ ఒక్క సెకండ్ నాకు అత్తప్ప ఇంకేమీ తోచలేదు. మొహానికేమీ కాకూడదని మా నాన్న చెప్పింది మాత్రం మనసులో మెదులుతూ ఉండేది. You're really passionate. నీలాంటి అబ్బాయిలు చాలా రేర్. తప్పకుండా నువ్వు హీరో అవుతావు. నేను హీరో అయిన తర్వాత నువ్వు నా హీరోయిన్గా ఉంటావా? మామా, దీని ప్రింట్అవుట్ ఇవ్వు. ఏంటి హీరో, ఇవాళ బాగా ఖుషిగా ఉన్నా? చెప్తా నువ్వు వచ్చి ప్రింట్అవుట్ ఇవ్వు. ఉండొస్తానా హీరో? ఆ. ఏం ప్రింట్ ఇది? ఇదా? బాంబేలో సన్నీ వర్మ అని నటుడు ఒక ఆయన ఉన్నారు. అక్కడున్న పెద్ద పెద్ద హీరోస్ కూడా ఈయన దగ్గర నటన నేర్చుకున్న వాళ్ళే. ఆయన ఇప్పుడు ఒక వర్క్ షాప్ పెట్టారు. నేను అప్లై చేశాను. ఆడిషన్కి నన్ను సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ బాంబేకి వెళ్ళాలి. హే సూపర్ హీరో, వెళ్ళి బాంబేనే ఒక ఆట ఆడించురా. ఇదిగో, హీరో అవగానే మామను మర్చిపోకు. ఎలా మర్చిపోతానో చూడు. చాలు చాలు చాలు. పిల్లలకి బిర్యానీ ప్యాకెట్లు అడిగి తీసుకోండి. వెళ్ళి ఎప్పుడు అడుగుతాను. అరే ఏంటయ్యా పాండు, ఇది అప్పుడే కూర్చోనా? మా గురుగారు వచ్చారు, ఫోటోలు తీయాలి, లేచిరా. అరే రమ్మంటుంటే తర్వాత నేను ఎక్కడైనా వెతకాలి మేము. నువ్వు తినవే. ఏ ఇదిగో తిను, ముందులే.
అక్క ఫ్యాన్ తిరుగుతుందేమో చూడు. రే అదే నీ ప్లేట్లో ఉంది కదరా తున్నపోతూ. రే డబ్బు కావాలని అడిగావుగా 5,000 ఉంచుకో. నానా నేను 20,000 అడిగాను నాన్న. 5,000 ఎలా సరిపోతాయి అనుకున్నా. అది 2 రోజుల్లో వచ్చేస్తుందిరా. ఇప్పటికీ ఇది ఉంచుకో. నాన్న నేను శుక్రవారం బాంబేలో ఉండాలన్నా పని చెడగొట్టుకున్నానా. కవి నేను ఎలాగైనా సరే శుక్రవారం ఏదో క్యాంపస్ ఇంటర్వ్యూ ఉందన్నా? నిన్నేరా? నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం లేదు, బాంబేకి వెళ్తున్నాను. ఏంట్రా పెళ్ళిలో మీ నాన్న మొత్తం డబ్బు అడుగుతున్నారని అనుకున్నాను. ఇప్పుడే కదా అర్థమవుతోంది. ఆ బియ్యం కొట్టాడు మీ నాన్న అన్నం తింటున్నప్పుడే లేపేశాడు. నీకు 5,000 రూపాయలంటే అంత లెక్కలేదు కదా. రే మీ నాన్న అప్పుడప్పుడు గుండు పట్టేసుకుంటున్నాడు రా. వెళ్ళి చూపించుకోమంటే ఆపరేషన్ అది ఇది అని డబ్బు అడిగితే నేనేం చేయను అంటున్నారు. నీ అక్కని ఇంకా నువ్వు చిన్న పిల్ల అనుకుంటున్నావు కదరా. రేపు ఏదైనా దానికి పెళ్లి కుదిరితే చేతిలో చిల్లి గవ్వలేదు. ఇలా చూడు, నువ్వు వెంటనే పనిలో చేరి ఇవన్నీ చేయమని మేము చెప్పట్లేదు. సరైన సంపాదన లేకుండా మేం కష్టపడినట్టే నువ్వు కూడా కష్టపడకూడదనే చెప్తున్నాను. వదిలేవే. మీరు ఊరుకోండి. ఇది మేరీ, నువ్వు వెళ్ళాలి అని మొండికేసావే అనుకో. తర్వాత నీ ఇష్టం. ఇంట్రెస్ట్ లేకపోతే ఇంటర్వ్యూకి వచ్చి ఎందుకు మా టైం వేస్ట్ చేస్తారు? ప్లీజ్ లీవ్. మీకు మీ చిన్నప్పుడు ఏమవ్వాలని ఆశ సార్? వాట్? అదే సార్, ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది కదా, ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని. మీకు అలాంటిది ఏమైనా? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని సార్ ఆశ. 6 ఏళ్ళప్పటి నుంచి. ఇంజనీరింగ్ చదివిన చాలామందికి ఎందుకు చదివామో తెలియదు కదా సార్. నాకు అలాంటిదే. నేను కాలేజీలో ఉన్నదానికంటే సినిమా ఆఫీసులో గుమ్మం దగ్గర ఉన్నదే ఎక్కువ. ఇప్పుడు కూడా బాంబేలో ఒక ముఖ్యమైన యాక్టింగ్ వర్క్షాప్ ఉంది. ఎలాగైనా అక్కడికి వెళ్ళి అన్నీ నేర్చుకొని ఏదో ఒకటి చేసి ఇవన్నీ మార్చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ నేర్చుకోవడానికి కూడా డబ్బు కావాల్సి వస్తుంది కదా సార్. ఇన్ని కష్టాల్లో కూడా మా అమ్మ తాలిబొట్టు చేయనిచ్చి వెళ్ళరా అని చెప్పినప్పుడే అర్హతను మించి ఆశపడ్డానేమో అనిపిస్తుంది సార్. మా అమ్మకి నేను సినిమాలోకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా నేనంటే ఇష్టమే కదా సార్. ఇప్పుడు నేను యాక్టర్ని కాకుంటే ఎవరికి ఏమవుతుంది? ఇక్కడ ఎంతోమంది వాళ్ళు ఆశపడ్డవాడిని మర్చిపోయి వదిలేసి అంతకు ముందు నటిస్తూ బతికేస్తున్నారు కదా సార్. అలాగే నేను టీలు తీసుకోండి. వేడిగానే ఉంది. టీ ఇవ్వండి. ఓకే సార్. 1 ఓకే సార్. నాకు చిన్నప్పుడు ఒక ఆశ ఉండేది సార్. టీ. మీలాగా మిమిక్రీ యాక్టింగ్ అటు సిల్లీగా లేను. చాలా సీరియస్ అయిన డ్రీమ్. ఏంటని అడగరా? చెప్పండి సార్. కిక్ బాక్సింగ్. ట్రైనింగ్ చేయని రోజంటూ లేదు. అప్పుడు నేను వేరేలా ఉండేవాడిని. కాలేజీలో నన్ను చూస్తే పిల్లలు బెదిరిపోయేవాళ్ళు. తర్వాత సార్? ఇప్పుడు నా వైఫ్ బాక్సర్ అయింది కదా. ఓహో సూపర్ సార్. ఓయ్ జోక్ చేశానయ్యా. తను ఇప్పుడు ప్రతిరోజు బాక్సర్ లాగా కొడుతోంది కదా. ఎంతైంది? 5 రూపాయలు సార్.
బాంబే వెళ్ళరండి. సార్ తీసుకోండి. ఇది నేను మీకోసం మాత్రం ఇవ్వటం లేదు, నాలాగా కళ నెరవేరని వారి కోసం, నాలాంటి వారి కోసం మీరు గెలిచిరండి. ఆల్ ద బెస్ట్. పొయ్యి మీద అన్నం పొగుతుందేమో వెళ్ళి చూడు. అది ఎప్పుడో వార్ చేశాను. ఎందుకమ్మా కోపగించుకుంటావు? నా కోళ్ళంత మంచి మనిషి ఇంకెక్కడైనా ఉంటారా? కోపగించుకోవాలి. ఓసారి ఇట్టారా అమ్మ నీతో మాట్లాడాలి. ఏంటి ఇవాళ ముసలావిడ మాటలు ఏదోలా ఉన్నాయి. ఉండొస్తున్నాను. రా అమ్మా, రా తల్లి, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. కత్తి పెట్టినే కాస్త పోలిచ్చి పక్కన పెట్టామ్మా. రా అమ్మా. రే ఇదిగో ఇదిగో పట్టుకో జాగ్రత్తగా వెళ్ళిరా. ఇదిగో డబ్బులు ఉన్నాయక్క. పర్వాలేదు ఉంచుకో, యూజ్ అవుతుంది. అయ్యో మర్చిపోయాను, ఇదిగో నాన్నమ్మ ఇవ్వమంది, తీసుకోరా. సరే ఓకే బాయ్.